ఇడ్లీ వేసుకుందాము. ఇప్పుడు మనం అప్పటికప్పుడు వేసుకోవాలంటే నానబెట్టనక్కర్లేదు ఈ పిండి. రవ్వ తీసుకుందాము. ఒక కప్పు రవ్వ, ఒక కప్పు పెరుగు, క్యారెట్ని తీసుకొని తురుముకున్నాం మంచిగా. ఈ క్యారెట్ తురుము కూడా వేసుకున్నాను. రుచికి సరిపడంత ఉప్పు, నేనైతే బేకింగ్ సోడా వేస్తున్నా. మీరు వినో కూడా వేసుకోవచ్చు, ఇది ఉంది కాబట్టి వేస్తున్నా. మళ్ళీ మంచిగా కలుపుకుందాం. ఇదంతా కొంచెం వాటర్ తక్కువ అయింది, కొంచెం అన్నీ పోసి ఇలా కలుపుకోవాలి. కొంచెం సేపు దీన్ని పక్కకు పెడదాం. ఒక 10 నిమిషాలు అయినాక మనం ఇడ్లీ పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయింది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చూడండి, మంచిగా వంగింది అంతా. ఇలా కలిపేసుకొని ఇడ్లీ పాత్ర తెచ్చుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్. ఇక నేను చూపిస్తున్నట్టు బాగా పెట్టద్దు. ఇందులో బాగా పెడితే ఇట్లా మీదికి వచ్చి ఇది అవుతుంది. ఇలాగనే పెట్టాలి. ఇప్పుడు ఇలా దించుకుందాం మెల్లగా. మూత పెట్టుకుందాం. 20 నిమిషాలు అయితే అయిపోతుంది. చూడండి ఎలా వచ్చినాయో. చూడండి, వేడి వేడి ఇడ్లీ రెడీ.